ఎంపీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా మేము అవకాశం ఇస్తామని చెప్పి అంతేకాకుండా 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం 5 సంవత్సరాలకు గాను, 20,000 కోట్లు ఇస్తాం. అట్లాగే ఎంబీసీలకి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పేసి 3 ప్రధానంగా కామన్ డిక్లరేషన్లో బాగా చెప్పింది. సరే, బడ్జెట్ ఇప్పుడు నిన్నే ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ ఇబ్బంది ఉంది. మరి మిగతా అంశాలు ఏవి? ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇంకా ఇప్పటికీ అతిగతి లేదు. మరీ ముఖ్యంగా అత్యంత మోసపూరితమైన వైఖరి ఏంటంటే కులగణన చేయడం, స్థానిక సంస్థలు 40% ఇవ్వడం అనేది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని అంశం. వారు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన 42 మంది 43 మంది ఆయన కుటుంబ సభ్యులు, ఆయన చుట్టాలు పక్కాలు ఇలా అసెంబ్లీలో ఉన్నారు, మంత్రివర్గంలో ఉన్నారు, అధికార వర్గంలో ఉన్నారు, వాళ్ళే ఉన్నారు, కాంట్రాక్టర్స్గా వాళ్ళే ఉన్నారు, మొత్తం వాళ్ళే ఉన్నారు. కానీ మేము అదే సర్పంచ్ ఎంపీటీసీలలో మాకు అవకాశం లేదు, ఇప్పటికే తగ్గిపోయింది, 18% 20% పడిపోయింది. మరి మీరు అవకాశం ఇస్తామన్నారు, మీరు చెప్పినటువంటి హామీని, మీరు చెప్పినటువంటి కామన్ డిక్లరేషన్ని ఇంప్లిమెంట్ చేయమని మనం నెత్తి నోరు మొత్తుకుంటున్నాం 3-4 నెలలుగా. ఒక బీసీ జనసభనే కాదు, నా నరేంద్ర గౌడ్ సంఘం కావచ్చు, నా ఆర్ కృష్ణ సంఘం కావచ్చు, నా శ్రీనివాస్ గౌడ్ సంఘం కావచ్చు, ఇలా మొత్తం ఓయి విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరూ ఒకటి నినాదం అడుగుతా ఉన్నారు, కులగణన చెయ్యి, 42% రిజర్వేషన్స్ ఇవ్వమని. ఇక తెలంగాణ అంతా అదే చర్చ జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు మొద్దు నిద్రపోతున్నట్టుగా నటిస్తూ బీసీని మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన కళ్ళ ముందు జరుగుతుంది. దేశంలో ఒకవైపు రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున మొత్తం బీసీల యొక్క సాధికారత ఎజెండా, ఆదివాసీలు, బలహీన వర్గాలు, దళితుల యొక్క విముక్తి కోసం నేను పనిచేస్తా అని రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతుండు. మొన్న తిరిగిండు, మనంతా చూసినాం. మన కళ్ళ ముందర మన లోక్సభ ఎన్నికల సందర్భంగా మొత్తం దేశం అంతా తిరిగిండు. రిజర్వేషన్ యొక్క 50% పరిమితిని ఎత్తి పడేస్తాను అధికారంలో రాగానే, కులగణన వేసి పడేస్తానని చెప్పేసి అధికారంలో రాగానే అని చెప్పేసి మాట్లాడిండు. నిన్న మాట్లాడిండు, మొన్న మాట్లాడిండు, నేడు మాట్లాడుతున్నాడు. నిన్న పార్లమెంట్ సాక్షిగా మనం ఎంతో చూసినాం, మనం ఎంతో ఆనందపడ్డాం, సంతోషపడ్డాం. అరే, మన భాష మాట్లాడుతుండే, మన కడుపులో ఉన్నటువంటి భాష, మన గుండెలో ఉన్నటువంటి బాధని ఇలా రాహుల్ గాంధీ గారు వెళ్ళగొక్కుతుండ్రే, చాలా గొప్పగా మాట్లాడుతుండే అని చెప్పేసి మనమంతా అభినందించినాము, ఆనందపడ్డాము. నిన్న మొన్న చూసి మీరంతా కూడా ఇదే రాహుల్ గాంధీ గారు మొన్న మాట్లాడుతూ పార్లమెంట్లో ఈ బీసీలను, ఆదివాసులను, దళితులను పద్మవ్యూహంలోకి నెట్టిండ్రు, ఆ రోజు అభిమన్యుని పద్మవ్యూహంలో చంపిండ్రు. కానీ నేను ఈ వీళ్ళని, ఈ ఆదివాసుల్ని, బీసీల్ని, దళితుల్ని నేను ఈ పద్మవ్యూహంలో చిక్కనివ్వను, వీళ్ళని అంతం కానివ్వను. ఆ రోజు అభిమన్యుని చంపిండ్రు, కానీ నేను వీళ్ళని అర్జునులాగా బయటకు తీసుకొస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడింది. ఎంత ఇన్స్పిరేషనల్ స్పీచ్ అది, ఎంత గొప్పగా అనిపించింది స్పీచ్. కానీ నేను రాహుల్ గాంధీ గారు అవుతా ఉన్నాను, మీరు అంత గొప్పగా మాట్లాడుతున్నారు ఢిల్లీలో పార్లమెంట్లో. మరి ఈ యాల నీకు ఉన్నటువంటి రాష్ట్రాలు 2-3 రాష్ట్రాలే దిక్కునే నీకు ముఖ్యమంత్రులు, 2-3 రాష్ట్రాలు మాత్రమే ముఖ్యమంత్రులుగా నీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు రాహుల్ గాంధీ గారు. ఒక లంబాచోడ భాష మాట్లాడుతున్నావు, పెద్ద పెద్ద భాష మాట్లాడుతున్నావే. రాజ్యాంగము, అంబేద్కర్, బుద్ధుడు, పూలే, మా బీసీల కంటే, మా దళితుల కంటే, మా ఆదివాసుల కంటే, మా కుటుంబాలలో పుట్టినట్లుగా మాట్లాడుతున్నావేను. కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి కనిపిస్తా ఉన్నది, ద్వంద్వ నీతి కనిపిస్తా ఉన్నది, ఢిల్లీ ఒక మాట, గైలు ఒక మాట కనిపిస్తా ఉన్నది. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా మనం అందరూ అనుకుంటున్నాం, అందరూ వీళ్ళంతా నరేంద్ర గౌడ్ ఒక సంఘము, బీసీ జనసభ ఒక సంఘము, ఆర్ కృష్ణ ఒక సంఘము, శ్రీనివాస్ గౌడ్ ఒక సంఘము, ఈయన ఒక పార్టీ, ఆయన ఒక పార్టీ, వీళ్ళంతా ఎప్పుడు కలుస్తారు, వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం మనకు ఒక గొప్ప ఆదర్శం ఉన్నది. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర కోసం ముందుకు వచ్చినప్పుడు విద్యార్థులు, కవులు, కళాకారులు, పార్టీలు, సంఘాలు అందరూ ఒకటే ఎజెండా పట్టుకుని మన తెలంగాణ రాష్ట్రాల కోసం మనం ఐక్యం కాలేదా? మన కళ్ళ ముందర అన్ని విషయాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం ఐక్యం కాలేదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకోలేదా? ఆ రోజు మేమంతా కూడా ఓయి చేసి ఉద్యమంలో ఉండి
180 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలు ఉన్నటువంటి సందర్భంలో అందరం మనం ఒక్కటి కాదు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక 1000 మంది చనిపోయినారు, వేలాది మంది అంతా కూడా మనం అందరం కూడా జైల్లో ఉన్నాం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మరి ఆ రోజు అంత త్యాగం చేసినాం కదా, ఈ రోజు మన కోసం మనం ఎందుకు త్యాగం చేయొద్దని అడుగుతాను సోదరులారా మీ అందరినీ. మన పోరాటం మన కోసం మనం ఎందుకు కొట్టాడుకోవద్దు, మన కోసం మనం ఎందుకు ముందుకు రావద్దు. ఇలా రేవంత్ రెడ్డి గారు తీరారం మనం అందరం కలిసి కొట్టాడితే ఏంది వాళ్ళ యొక్క ధైర్యము, ఇంత మనం కొట్లాడుతుంటే కూడా ఇంతమంది రోడ్లకు వస్తూ ఉంటే కూడా. కాబట్టి మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది, ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ప్రాంతంలో నేను అడుగుతాను రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మీరు అడిగిన మీరు అన్నారు ప్రజా తెలంగాణ అని చెప్పేసి అన్నారు. ఎక్కడ వచ్చింది ప్రజా తెలంగాణ? ఏం చేస్తుంది రాష్ట్రంలో, ఏం జరుగుతున్నది? ఆ రోజు ఆ ప్రభుత్వం బాగలేదు కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టింది. ఆ ప్రభుత్వం కొన్ని లోపాలు జరిగిందని చెప్పి ప్రజలు భావించారు కాబట్టి కొంత చేసిన వాళ్ళు నీళ్లు కానీ ఇరిగేషన్ కానీ సంక్షేమ కార్యక్రమాలు చేసి మిగతా వాటిని చేయలేదని చెప్పేసి ఇవాళ నువ్వు ప్రజా తెలంగాణ అంటే ఇంతకంటే గొప్పగా ఉంటుందేమని చెప్పేసి నిన్ను కూర్చోబెట్టిండ్రు. కానీ ఇలా జరుగుతున్నది ఈ రాష్ట్రంలో. నిన్న షాద్నగర్లో జరిగినటువంటి ఒక లాకప్ డెత్ ఏంది, ఒక దళిత మహిళ మీద జరుగుతున్న అత్యాచారం ఏంది, హత్యలు ఏంది, ఇలా ఏంది, ఏ పద్ధతిలో మిగతా వర్గాలను ఎట్లా ఏ రకంగా కొనసాగుతున్నది, పోలీసులు కానీ మిగతా కానీ మొత్తం ఒక కులము ఒక సామాజిక వర్గం అది ఏ రకంగా ఇలా ముందుకు వస్తున్నదో, ముఖ్యంగా బీసీని ఏ రకంగా అణచేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ రాష్ట్రంలో వచ్చింది ప్రజా తెలంగాణ కాదు, ఇది విష్ణురు దేశముఖుల పాలన వచ్చిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన ఉంది. అందుకోసమే మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, ఇలా మనం ఏ కులము, మనం తెలంగాణలో కులాలకు అతీతమైనటువంటి చైతన్యం ఉంటుంది, మతాలకు అతీతమైన చైతన్యం ఉంటుంది. ఇలా ఈ తెలంగాణ ప్రాంతంలో నేను రేవంత్ రెడ్డి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఏం సాధిస్తారో బీసీలను ఈ పద్ధతులు అనిచేసి మీరు కులగణన చేయకుండా లోకల్ బాడీస్లో మాకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఏం సాధిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. గతంలోనే మనము అనేక కార్యక్రమాలు చేసినాం, రౌండ్ టేబుల్ అయిపోయినాయి, దీక్షలు అయిపోయినాయి, ధర్నాలు అయిపోయినాయి, చివరికి సెక్రటరీ ముట్టడి కూడా చేసినాం. మనం సెక్రటరీ ముట్టడి చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు రివ్యూ పెట్టారు జూలై 15వ తారీఖు నాడు. ఆ రోజు వారు మాట్లాడతారు, కోదండరామరెడ్డి గారు జాలరెడ్డి గారు సలహా తీసుకుంటామని చెప్పి మాట్లాడతారు. నేను ఆ రోజు లెటర్ పెట్టినాను, నేను అయ్యా మీరు జాలరెడ్డి కోదండరామరెడ్డి సలహాలు కాదు, ఉత్తమ్ రెడ్డి సలహాలు కాదు, మా ప్రొఫెసర్ సింహాద్రి, మా జస్టిస్ ఈశ్వరయ్య, మా జస్టిస్ చంద్రకుమారు, మా చిరంజీవి రిటైర్ ఐఏఎస్ యొక్క సలహాలు తీసుకోండి, మా నరేంద్ర గౌడ్ సలహాలు తీసుకోండి, మా ఆర్ కృష్ణ సలహాలు తీసుకోండి, మా జావర్ శ్రీనివాస్ గౌడ్ సలహాలు తీసుకోండి, ఇంకా మా శ్రీఆర్ ముద్రాజ్ సలహాలు తీసుకోండి. కానీ మీరు వాళ్ళని మీ చుట్టాల పక్కన తీసుకుంటే మాకెట్ట న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు మనం ప్రశ్నించడం జరిగింది. కానీ వారు మాత్రము కేవలం జాలరెడ్డి సలహాలు తీసుకొని వాళ్ళ చుట్టాల పక్కన సలహాలు తీసుకొని కులగణన చేయకుండానే 40% రిజర్వేషన్ ఇవ్వకుండానే ఎన్నికలు కూడా కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వారి యొక్క ఆదర్శము విష్ణురి రామచంద్రరెడ్డి గారి ఆదర్శం తప్ప మరొకటి కాదు. నేను రేవంత్ రెడ్డి ఒకటి విజ్ఞప్తి చేస్తాను, మీరు ఈ తెలంగాణ ప్రాంతంలో జార్జి రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక రామ్ నారాయణ లాంటి వాళ్ళు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక జార్జి రెడ్డి లాంటి వాళ్ళు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది వీరులు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిండ్రు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు, జనారాం ప్రతాప్ రెడ్డి కాదు, సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ తెలంగాణ గడ్డలు అందరి కోసం కొట్లాడిండ్రు. కాబట్టి వాళ్ళ యొక్క ఆదర్శం తీసుకోవాలి. మీరు దొడ్డికొమ్మరి ఆ చాకలైన సర్వేపల్లి యొక్క వారసత్వాన్ని పురుపుచ్చుకుంటే మనము ఆ పోరాట వెలుగులో ఖచ్చితంగా కులగణన చేసేంత వరకు, స్థానిక సంస్థల ఇచ్చేంత వరకు మనం కలిసికట్టుగా కొట్లాడదాము. ఖచ్చితంగా మనమంతా కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాధికారం కావాలని చెప్పేసి అంటున్నాం, మనం అందరం ఎవరికి వాళ్ళ సంఘాలు పెట్టుకొని కొట్లాడుతున్నాము. కానీ ఒకటి విజ్ఞప్తి చేస్తాను, మనం కలవకపోతే, సంఘాలుగా మనం కలవకపోతే మన ప్రజల్ని కలిపే హక్కు, ప్రజల్ని అడిగే హక్కు మనకు లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అందుకోసం మనందరం కలగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి నేనైతే అందరి దగ్గరికి, ఆ చిన్న సంఘం ఉన్న పెద్ద సంఘం ఉన్న రండి మనంతా కలుద్దాం, మీరు నాయకత్వం వహించండి, మీరే ఉండండి అని చెప్పేసి ఆర్ కృష్ణ గారిని రేపు పిలవడం జరిగింది. రేపు జాగర్ శ్రీనివాస్ గౌడ్ గారిని పిలవడం జరిగింది. రేపు మా దీక్షకి మా నరేంద్ర గౌడ్ గారిని పిలవడం జరిగింది. మా సిద్ధేశ్వరాన్ని పిలవడం జరిగింది. మా రాజు గారిని పిలవడం జరిగింది. అన్ని సంఘాలు, ఈ సంఘం ఆ సంఘం కాదు, అన్ని కులాలు మనమంతా రేపు ఒక్కసారి, రేపు ఒకటే రోజు మనకు చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, చేతులు జోడించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మీ అందరికీ కూడా మనం రేపు అందరము మన నాయకులు అందరం
అన్ని పార్టీలకు అతీతంగా రేపు ఒక్క దగ్గర మనం కలబడి దీక్ష చేస్తే తెలంగాణ ఎట్టబోతే మీరు ఆలోచించండి. తెలంగాణతో మనం అందరం కలిసినామో పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా రేపు కూడా సత్యాగ్రహ దీక్ష ద్వారా అందరం కలుద్దాం, అక్కడికి రండి, మన కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.